ఒక ఇల్లు పునాది వేయబడింది బండ మీద, మరొక ఇల్లు పునాది లేదు, ఇసుక మీద కట్టేశాడు. ఇంతకీ అసలు ఇల్లు కట్టుకోవటం అంటే ఏంటి? జీవితాలు, భక్తి జీవితాన్ని కలిగి ఉండటం, విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉండటం, దేవుని పిల్లలుగా ఉండటం, అవే ఇల్లులంటే. అయితే రెండు ఒకేలా కనపడుతున్నాయి. ఈ రోజున మీరు చూడండి, ఇద్దరు కూడా ఒకేలాగా కనపడతారు. ఇద్దరు విశ్వాసులు ఒకేలాగా ఉంటారు, ఇద్దరు సంఘ పెద్దలు ఒకేలాగా ఉంటారు, ఇద్దరు నడిపించే వ్యక్తులు ఒకేలాగా ఉంటారు, ఇద్దరు లీడర్స్ ఒకేలాగా ఉంటారు, ఇద్దరు సంఘ కాపరులు ఒకేలాగా ఉంటారు, ఇద్దరు పాస్టర్ గారులు ఒకేలాగా ఉంటారు. ఏమీ తేడా ఏం కనుక్కోలేం. ఇంకా కావాలంటే ఒరిజినల్ కంటే ఈ డూప్లికేటే ఇంకా బాగున్నట్టు ఉంటుంది. పునాది లేనిదే చాలా బాగున్నట్టు, అంతే కదండి. అట్లా కనపడింది. ఒక్కోసారి గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ చాలా మెరిసినట్టు కనపడుతుంది. మరి ఏంటి తేడా? పునాది తేడా. పునాది లేదు ఒకింటికి పునాది ఉంది. పునాది లేకుండా ఉన్న వ్యక్తి బుద్ధిహీనుడు, పునాది మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. ప్రియబిడ్డ, నేను మిమ్మల్ని సూటిగా దైవజనుడికి ఒక మాట అడుగుతున్నా. మీరు పునాదిని గట్టిగా వేసుకున్నారా? మీ ఇల్లు పునాది మీద కట్టబడిన ఇల్లేనా? ఏంటి ఇంతకీ పునాది మీద కట్టబడటం అంటే ఏంటి? పునాది మీద కట్టబడటం కాదు, ఇసుక మీద కట్టబడటం అంటే ఏంటి చెప్పనా? పునాది మీద కట్టబడటం అంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయటం. పునాది లేకుండా కట్టబడటం అంటే దేవుని వాక్యం ఒకలాగుంటే ఇంకొకలాగా వారి జీవితాలు ఉండటం. ఆ మాటలకి యేసయ్య అన్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. కేవలం వింటే సరిపోదండి, వింటం ఎవరైనా వింటారు. పునాది లేని వాళ్ళు కూడా వింటున్నారు, సరిపోదు. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని వాక్యం బాగా చదివి దేవుని మాటలు విని దాని ప్రకారం నేను చేయాలని ప్రతి చిన్న మాట, ప్రతి చిన్న దేవుని ఆజ్ఞను కూడా సీరియస్గా తీసుకుంటూ దాని ప్రకారం జీవితాన్ని కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు, పునాది మీద కట్టుకున్నవాడు. బండ మీద పునాది వేయబడిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు.